కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటు సమావేశాలకు ఒక కుక్కపిల్లతో రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగకుండా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. కలవడానికి మనుషులు పార్లమెంటు లోపలే ఉన్నారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. రేణుకా వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. कौन सी प्रोटोकॉल? कहीं कानून बनी हुई है क्या? मैं रास्ते में आ रही थी, वहाँ एक स्कूटर वाला और कार वाले का टक्कर हुआ. उसके आगे ये छोटा पिल्ला निकल के सड़क पे घूम रही थी. मैंने सोचा ये किसी पहिए के नीचे आ जाएगी, सो मैं उठा के उसको गाड़ी में रखी और पार्लियामेंट आई और वापस भिजवा दी. गाड़ी भी गई, कुत्ता भी गई. तो किस बात की चर्चा चल रही है? असली डसने वाले और काटने वाले पार्लियामेंट में बैठे हैं, सरकार चलाते हैं, उसका कोई इतराज नहीं. हम किसी गूंगे जानवर का हम देखभाल करते हैं तो ये बड़ी मुद्दा और चर्चा बन गई. और कुछ है ही नहीं क्या सरकार के पास? कौन सी प्रोटोकॉल? కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటు సమావేశాలకు ఒక కుక్కపిల్లతో రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగకుండా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. కలవడానికి మనుషులు పార్లమెంటు లోపలే ఉన్నారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. రేణుకా వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, రేణుకా చౌదరి గారు చేసిన ఈ వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసమంటారు? కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ రేణుకా చౌదరి కొంత దుమారం రేపే పార్లమెంటు ప్రాంగణంలో. దానికి కారణం ప్రధానంగా ఆమె వస్తున్నటువంటి ఆమెతో పాటుగా జనరల్ గా పార్లమెంట్ సెషన్స్ ప్రారంభమయ్యాయి కాబట్టి రాజ్యసభ ఎంపీగా ఆమె అటెండ్ అవుతూ ఉంటారు. ఆమె వచ్చేటప్పుడు కుక్క పిల్లతో రావడం జరిగింది. తన కారులో కుక్క పిల్లతో రావడం జరిగింది. నిజానికి ఆ పార్లమెంట్ నిబంధనల ప్రకారం అటువంటి జీవుల్ని అటువంటి వాటిని పార్లమెంట్ లోపలికి తీసుకురాకూడదు అనేది బీజేపీ సభ్యుల యొక్క వాదన. కానీ ఆమె చెప్పే వర్షన్ మొత్తం కంప్లీట్ గా భిన్నంగా ఉంది. తను ఆ పార్లమెంట్ కు వస్తున్న సమయంలో ఒక కారు బైక్ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ కి ముందు ఒక కుక్క పిల్ల అటు ఇటు తిరుగుతూ ఉంది రోడ్డు మీద. అది ఒకవేళ పొరపాటున వెహికల్స్ కింద టైర్ల కింద పడి చనిపోతున్న భయంతో దాన్ని కాపాడి తీసుకొచ్చాను, అందులో తప్పే ఉంది. అంటే ఆ పార్లమెంట్ లోపలికి కుక్కలను తీసుకురాకూడదు అనే ఒక ఇదేమన్నా చట్టం ఏమైనా ఉందా? అరిచే కుక్కలు కరిచే కుక్కలు అన్ని కూడా పార్లమెంట్ లోపల ఉండి అధికారాన్ని చెలాయిస్తున్నాయంటూ ఆమె ఏదైతే కామెంట్స్ చేశారో ఇప్పుడు అవి తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. అంటే అధికారం ఎవరైతే చెలాయిస్తున్నారంటే దాని బీజేపీ ఎంపీలే కాబట్టి ఆబ్వియస్ గా వాళ్ళని ఉద్దేశించి అన్నారనేది బీజేపీ ఎంపీలు అందరూ కూడా మహిళా ఎంపీలు ఎవరైతే వాళ్ళు స్పందించడం జరిగింది. ఖచ్చితంగా రేణుకా చౌదరి చేసిన ఈ వ్యాఖ్యల్ని పూర్తిగా కండెమ్ చేసి ఆమె ఎంపీలందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. మహిళా ఎంపీలు రాజ్యాంగ సంస్థలంటే కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా గౌరవం. ఆ క్రమంలోనే రేణుకా చౌదరి కూడా అదే ఆస్పెక్ట్ లో అసలు గౌరవం పార్లమెంట్ అంటే ఎటువంటి గౌరవం కాదు లేకుండా మాట్లాడారు అనేది వాళ్ళ వాదనగా కనిపిస్తుంది. బట్ ఆమె చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం కేవలం ఒక మూగజీవి ప్రాణాన్ని కాపాడి తీసుకురావడమే కష్టమా? ఇది ఇలా చేయకుండా ఉండాలనే చట్టం ఏమైనా ఉందా? లోపలికి కుక్క పిల్లలు తీసుకురాకూడదని చట్టం ఏమైనా ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆ పాయింట్ ఆ ఎక్స్టెంట్ లోనే ఆ విధంగా మాట్లాడుతూనే అరిచే కరిచే కుక్కలు మొత్తం కూడా పార్లమెంట్ లో ఉండి అధికారం చెలాయిస్తారనే పాయింట్ ఏదైతే ఉందో దాని మీద పూర్తిగా అబ్జెక్ట్ చేస్తున్నారు, కండెమ్ చేస్తున్నారు. ఖచ్చితంగా రేణుకా చౌదరి ఎంపీలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే బీజేపీ ఎంపీలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినట్టు ఎంపీలందరినీ కూడా కుక్కలతో పోల్చినట్టే కదా అన్న పాయింట్ ను రైజ్ చేస్తున్నారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంస్కారం? అంటే ఇతర సహచర ఎంపీలకి ఇచ్చే గౌరవం ఇదేనా అని చాలా సూటిగా ప్రశ్నిస్తున్నారు. బట్ అది ఎంతవరకు ఆమె నిజంగానే వస్తుండగా ప్రమాదం జరిగిన నేపథ్యంలో అక్కడ కుక్కపిల్ల కనిపిస్తుంది దాని ప్రాణాన్ని కాపాడడం కోసం అలా చేశారా, లేదంటే బేసిక్ గానే ఆమె పెంచుకున్న కుక్కను తీసుకొచ్చారనేది మాత్రం తెలియాల్సి ఉంది. బట్ ఆమె మాత్రం చాలా పాయింట్ అవుటెడ్ గా అంటే వీరు ఎవరైతే ఉన్నారో ఈ కుక్కని కాపాడి తీసుకురావడం ఒక ఆస్పెక్ట్ అయితే, లోపల ఉన్న వాళ్ళందరూ అంటే అరిచే కుక్కలన్నీ కూడా లోపలే ఉన్నాయి, అధికారం చెలాయిస్తారనే పాయింట్ ఒకటి చెప్పడం అనేది మాత్రం ఇప్పుడు వివాదంగా మారింది. దీనిపైన మరి బీజేపీ అఫ్ కోర్స్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఏమన్నా ఆ నోటీసులు జారీ చేసి చర్యలను తీసుకుంటారా, లేదంటే ఆమె చెప్పిన సమాధానంతో సంతృప్తి చెంది సైలెంట్ అవుతారని
తెలియాల్సింది. ఏదైనా ఓవరాల్ గా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం కొంత అది కాంగ్రెస్ బీజేపీ జనరల్ గానే ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ తరఫున ఫైర్ బ్రాండ్ ఎవరన్నా ఉన్నారంటే రేణుకా చౌదరి అంటూ ఉంటారు. ఆమె పార్లమెంట్ లో మాట్లాడే విధానం కూడా అంతే స్ట్రాంగ్ గా చాలా పాయింట్ గా ఉంటుంది. సో అదే పాయింట్ ఇక్కడ కూడా కుక్కపల్లి విషయంలో కూడా అప్లై చేసినట్టుగా అర్థమవుతుంది. బట్ దీన్ని పూర్తిగా బీజేపీ ఎంపీలు మాత్రం కండెమ్ చేస్తూ స్ట్రాంగ్ గా ఆమె తీరు తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి దీనిపైన నోటీసులు జర్నీ చేసి ఏమైనా ఇంకేమైనా వివరణ అడుగుతారా, లేదంటే దాన్ని ఈజీగా తీసుకుని కొట్టిపారేస్తారనేది మాత్రం తెలియాల్సింది ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.